హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జిమ్ హంట్ విత్ లక్కీ. ఈ రోజు నేను నెల్లూరులో ఎంతో ఫేమస్ అయిన కాంగ్ ఫిట్నెస్ స్టూడియోకి వచ్చాను. ఈ జిమ్ కి వెళ్ళాలని చెప్పి నాకు ఎన్నో రోజుల నుంచి ఉంది. సో ఈ రోజు కుదిరింది. ఈ జిమ్ గురించి ఎవరిని అడిగినా లైటింగ్ అయితే సరిగ్గా ఉంటుంది, మనకి ఎక్విప్మెంట్స్ కూడా సరిగ్గా ఉంటాయని చెప్పి అంటున్నారు. సో ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉంది, అది నిజమా కాదా అని చెప్పి తెలుసుకుందాం. సో గాయ్స్, ఇది కరెక్ట్ గా ఎక్కడుందంటే మనకి మాగుంటాలో సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్ లోనే రిలయన్స్ ఉంటుంది. ఆ రిలయన్స్ పైన 4th ఫ్లోర్ లో మన కాంగ్ ఫిట్నెస్ స్టూడియో ఉంది. సో గాయ్స్, 4th ఫ్లోర్ కాబట్టి మెట్లు ఉంటాయి, లిఫ్ట్ కూడా ఉండాల్సిందే. సో ఉంది కూడా, కానీ లిఫ్ట్ లో అయితే సరిగ్గా ఉంది. లిఫ్ట్ చూపిస్తాను రండి. చూడండి గాయ్స్, మనకి లిఫ్ట్ అయితే ఒక లాకర్ లాగా ఉంది. ఏం రావట్లేదు, వస్తుంది అంటే ఇక్కడికి వచ్చినప్పుడే వస్తుంది అనమాట. లిఫ్ట్ వచ్చింది. లిఫ్ట్ లోపల మొత్తం లాకరే, డిజైన్ కానీ మొత్తం కానీ లాకర్ లానే ఉంది. సో గాయ్స్, ఇదే అనమాట లాకర్. క్లోజింగ్ చుట్టూరు యాడ్ చూసిన ఎనిపోయి ఉంది. ఒక లాకరే, ఒక ఇరుక్కోపోతే గాలి కూడా రాదు తర్వాత మనకి. పైకి పోదా, ఇది స్టార్ట్ అయింది, నో ప్రాబ్లం. ఒక్క క్షణం వచ్చాలు పడ్డాయి, యాడ్ ఆగిపోయిందని చెప్పి పాపం కింద కన్నా వెయిట్ చేస్తూ ఉన్నాడు. అన్నకాడ ఆకుండా వచ్చేసింది లిఫ్ట్. సో గాయ్స్, వచ్చేసాం అనమాట కాంగ్ ఫిట్నెస్ స్టూడియో. సో ఇదే అనమాట మనకి జిమ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే, కాదు లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే మనకి ఈ సైడ్ మొత్తం ఒక షూ అంగడే ఉంది. ఎవరినైనా మెట్లు కూడా వదల్లా. ఇక్కడైతే మనం సీటింగ్ ఏరియా లాగా మనం షూస్ వేసుకున్నానికి. సో ఇదే అనమాట మనకి జిమ్ ఎంట్రన్స్. నా షూస్ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. సో గాయ్స్, షూస్ అయితే ఇక్కడే ఉన్నాయన్నమాట. సో గాయ్స్, మనకి కొంచెం లోపలికి వస్తే ఇదే అనమాట రిసెప్షన్ మనకి. సో దిస్ ద రిసెప్షన్. ఇక్కడే అన్న వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళాలంటే మనకి ఫింగర్ ప్రింట్ కావాలి, లేదా లోపల నుంచి యాక్సెస్ ఉండాలి. కనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా? ఇది లైటింగ్ అనమాట మనకి. అన్న మనకి యాక్సెస్ ఇచ్చాడు అనమాట. సో ఇంకా లోపలికి వెళ్దాం. చల్లగా ఉంది లోపల. ఆయన సో గాయ్స్, మనం జిమ్ లోపలికి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఆ లోపల ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్గా చూపిస్తాను ఎక్కడ ఏముందని చెప్పి. సో గాయ్స్, ఇదే అనమాట మనకి జిమ్ ఎంట్రన్స్. మనకి లోపల రాగానే మనకి లెఫ్ట్ సైడ్ అయితే మనకి వాటర్ సప్లై ఉంటుంది. అండ్ ఇటు పక్క కొన్ని క్రియాటిన్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ అంటే వీళ్ళు సేల్ చేయడానికి. మనకి ఇటు పక్క చేసుకుంటే ఒక ఫ్రిడ్జ్ కూడా ఉంది. మనకి లోపల ప్రోటీన్ డ్రింక్స్, మళ్ళీ ప్రోటీన్ డ్రింక్స్ మొత్తము. కింద అయితే మాన్స్టర్ ఎనర్జీ డ్రింక్ ఉంది. సో ఇక్కడ స్కానర్ కూడా ఉందన్నమాట. డబ్బులు కొట్టండి, జ్యూస్ పట్టండి. సో గాయ్స్, మనకి పైన అయితే టీవీ ఉందన్నమాట. మన రెబల్ స్టార్ పాట వస్తుంది బిల్లా నుంచి. సో కింద ఇక్కడ మనం చూసుకుంటే మనకి వెయిట్ మిషన్ ఉందన్నమాట. ఇక్కడ అంటే మనం వెయిట్ చూసుకోవచ్చు ఇక్కడ. సో మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ చిన్న టేబుల్ లాగా ఉంది. దీని మీద వాళ్ళ యాక్సెసరీస్ పెట్టుకోవచ్చు, జిమ్కి వచ్చిన వాళ్ళందరూ. సో ఇది సీటెడ్ కాప్ రైస్ అనమాట. ఇదేంది వెయిట్ ఎంత ఉంది అని, ఇది ఎంత 15 కిలోస్ అంట. 45, 55, 60 కిలోస్ డిస్కషన్ చేస్తున్నారు ఎవరో. సో గాయ్స్, ఇదైతే ల్యాట్స్ కోసం. ఇది వచ్చి పుల్ ఓవర్ అంట. ఫస్ట్ దీని గురించి నేనే అనుకున్నానంటే మన లోయర్ చెస్ట్ కోసం ఇలా చేస్తాం కదా, దానికి పడుతుందని చెప్పి అనుకున్నాను. కానీ ఇది ల్యాట్స్ కోసము. చాలా బాగుంది మిషన్ అయితే. సార్ ట్రై చేద్దాం మళ్ళీ. వెయిట్లు ఉన్నాయా? వెయిట్లు ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇలా కూర్చోవాలన్నమాట. ఇలాగుండి రావట్లేదే, అయ్యా మమ్మీ రావట్లేదు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? సో మనం అంత వెయిట్ అయితే చేయలేము. సో ఈ మిషన్ స్కిప్ ప్రస్తుతానికి. సో గాయ్స్, ఇదైతే మనకి డిప్స్ మిషన్ అనమాట. మన ట్రైసెప్ ని బాగా ట్రైన్ చేసుకోవచ్చు దీంట్లో. సో గాయ్స్, ఇది ప్రీచర్ కర్ల్, కానీ ఇక్కడ బైసెప్ కర్ల్ అని ఉంది పేరు. సో నో ప్రాబ్లం, మనం బైసెప్ ని అయితే మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు దీంట్లో. ఇక్కడ వెయిట్స్ కూడా మనకి సైడ్ వెయిట్స్ పెట్టిన దానికి కాదు, మనకి ఇక్కడ ఇది ఉంది, మనం దీని మీద వెయిట్స్ పెట్టుకొని చేయొచ్చు ఇలాగా. సో గాయ్స్, ఇదైతే 4 ఆర్మ్ మిషన్. మనకి ఆ సైడ్ ఎలా అంటే కంచె లాగా ఉంది. ఇది కంచె కాదులే. సో మనం వాటిని తిరిగి వెళ్ళొచ్చు. సో డిజైన్ అయితే చాలా బాగుంది మనకి ఇక్కడ. సో గాయ్స్, ఈ మిషన్ కేబుల్ క్రాస్ ఓవర్ అనమాట. చూడండి అక్కడ నుంచి దాకా ఉంది. సో మనకి కేబుల్ క్రాస్ ఓవర్ లో వెయిట్స్ కూడా మనకి 5 కిలోస్ నుంచి 75 కిలోస్ దాకా ఉన్నాయి. సో గాయ్స్, ఈ మిషన్ వచ్చి మన షోల్డర్ లో ఉన్న లేటరల్ డెల్ట్ అనమాట. ఇప్పుడే అనమాట నేను ఫస్ట్ టైం ఇలాంటి మిషన్ చూడడం. ఒకసారి మీకు చేసి చూపిస్తాను ఎలానో. సో ఫస్ట్ మనం కూర్చోవాలి. తర్వాత మన హ్యాండ్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్ ఇలాగా
సైడ్ వెయిట్ ఉంది. ఎవరు 10 కిలోలు వేసుకొని చేస్తున్నారు, బట్ వెయిట్ లేకున్నా కూడా మనకి వెయిట్ అయితే ఉంది. 5 to 7.5 కిలోస్ అయితే వెయిట్ ఉన్నట్టు అనిపిస్తుంది కొంచెము. ఓకే, సో ఇలా చేస్తే మన లేటరల్ వెయిట్ మంచిగా యాక్టివేట్ అవుతుంది. సో గైస్ ఈ మిషన్ గురించి తెలిసిందే కదా, ఇదైతే పెగ్ డెక్ ఫ్లై అనమాట. దీంట్లో మనం ఓవరాల్ చెస్ట్ని మంచిగా టార్గెట్ చేసుకోవచ్చు. అండ్ అలానే మన బ్యాక్ని అండ్ అలా మన షోల్డర్లో ఉన్న రేడియల్స్ని కూడా మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు దీంట్లో. సో గైస్ ఇదైతే లెగ్ ఎక్స్టెన్షన్ అనమాట. దీంట్లో మన లెగ్స్లో ఉన్న క్వాడ్స్ని అండ్ అలానే మనం సెట్టింగ్ అని కొంచెం పైకి పెట్టుకుంటే మన హ్యామ్స్ట్రింగ్స్ని కూడా మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు దీంట్లో. సో గైస్ ఇదైతే చెస్ట్ ప్రెస్ అనమాట. ఇదైతే నేను రీల్స్లోనే చూసాను ఎక్విప్మెంట్, ఇప్పుడే మన నెల్లూరులో ఫస్ట్ టైం చూస్తున్నా ఇదైతే. దీంట్లో మన ఓవరాల్ చెస్ట్ని మన సెట్టింగ్ చేసిన దాని ప్రకారం మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు. సార్ జస్ట్ ఒకసారి ట్రై చేస్తాను ఇప్పుడు ఎలా ఉంటుందని చెప్పి. సో గైస్ ఎవరో 60 కిలోస్ పెట్టుకొని చేస్తున్నారు, ఇది నార్మలే. మనం 100 పెట్టుకుందాం. సో గైస్ 100 కిలోస్ అయితే చేసాను, అది సడన్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, సో రాలేదు. సో ఇప్పుడు మనం నార్మల్ అయితే చేస్తాను, ఇందాక హెవీగా చేశాను కాబట్టి. సో గైస్ ఈ సీట్ మనకి చాలా కిందకు ఉంది కాబట్టి మనకి అప్పర్ చెస్ట్ పడుతున్నట్టుంది. ఒకవేళ కొంచెం మీడియం సైజ్ కానీ పెట్టుకుంటే మిడిల్ చెస్ట్ అండ్ హై కానీ పెట్టేసుకున్నాం అనుకో మనకి లోయర్ చెస్ట్ ఇలా పడుతుంది అనుకుంటా. ఓకే, ఈ మిషన్ మీద ఎక్స్పెరిమెంట్ అయింది మంది. సో గాయ్స్ ఈ మిషన్ వచ్చి స్క్వాట్ ట్రాక్ అనమాట. అండ్ అలానే పుల్అప్ బార్ కూడా ఉంది, మనం పుల్అప్ చేసుకోవచ్చు అండ్ అలానే స్క్వాట్స్ కూడా చేసుకోవచ్చు దీంట్లో. సో గాయ్స్ ఇదే అనమాట ద ఫేమస్ అయిన డెడ్ లిఫ్ట్ ఏరియా. ఇక్కడే అందరికీ నడువులు ఇరిగిపోతూ ఉంటాయి. సో అద్దం చూసారు కదా ఎంత పెద్దగా ఉందో, మనకి ఇరిగినప్పుడు ఎక్కడ ఇరిగిందని కూడా చూసుకోవచ్చు నాకు తెలిసి దీంట్లో. సో ఇప్పుడు మనం ఆ అద్దానికి ఆ సైడ్ ఉన్న ఆ ప్లేస్కి వెళ్దాం ఏముందో. అన్న రివ్యూ చెప్పడంటే ఏమి అన్న జిమ్ గురించి. సో గైస్ ఇదే అనమాట మిర్రర్ కి ఈ సైడ్ ఉన్న ఏరియా. మనకి ఇక్కడ పంచింగ్ బ్యాగ్ ఉంది అండ్ అలానే ఇక్కడైతే మనకి కొన్ని బెడ్స్ లాగా ఉన్నాయి. డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు కింద బెడ్స్ వేస్తారు కదా, ఆ బెడ్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ హ్యాంగర్స్ ఉన్నాయి, అంటే మనకి స్ట్రెచ్చింగ్ కావాల్సిన స్ట్రెచ్చింగ్ బ్యాండ్స్, ఇటు పక్కన కొన్ని స్టిక్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి ఫ్యాన్స్ అయితే జిమ్ లో చాలా ఉన్నాయి. అంటే చల్లగా గాలి బలి వస్తుంది దీనికాడ. అంటే ఏసీ కూడా ఉంటుంది కదా, ఏసీకి గాలికి చల్లగా ఉంటుంది తగిలినప్పుడు. సో ఇదైతే సో గైస్ ఇదే ప్రతి జిమ్ లో అందరు కూర్చొని ఊగుతూ ఉంటారు కదా, ఎప్పుడో ఒకటి ఇది ఊగినప్పుడు తగ్గాలని కోరుకుంటున్నా వాళ్ళకి చెస్ట్ ఫ్యాట్ కాదు సారీ పెళ్లి ఫ్యాట్ అనమాట. సో మనకి కింద బాల్స్ ఉన్నాయి, ఆ బాల్స్ పేరు నేను చెప్పలేను, ఒకవేళ తప్పు చెప్పాను అనుకో నన్ను కొడతారు. మనకి ఆ సైడ్ అయితే కింద రోలర్ ఉంది, అంటే ఏమైనా మనకి పట్టేసినప్పుడు లేకపోతే ఇక్కడ ఏమైనా అంటారు పట్టేసినప్పుడు మనం ఫ్రీ చేసుకున్నానికి రోల్స్ ఉన్నాయి. అండ్ అలానే చిన్న కెటిల్ బెల్ అయితే ఒకటి ఉంది, కెటిల్ బెల్స్ అక్కడ పెద్దవి ఉన్నాయన్నమాట. సో మనకి ఈ సైడ్ ఏంది ఇది క్లోజ్డ్ ఏరియా లాగా ఉంది. సో గాయ్స్ ఇక్కడ చిన్న స్టోర్ ఏరియా లాగా, అంటే కొన్ని ఐటమ్స్ పెట్టుకున్నారు ఇక్కడ. సో అక్కడ ఏముందో కూడా చూపిస్తాను ప్రెసెంట్ మీకు. సో గాయ్స్ లోపలైతే కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. సో మనకి ఇక్కడ నార్మల్ గా వీళ్ళ వస్తువులు ఉన్నాయి, ట్రైపాడ్ ఒకటి ఉంది అండ్ అలానే ఇదైతే మనకి ల్యాడర్ అనమాట. అక్కడ బాక్స్ ఉంది, ఆ బాక్స్ లో తీయకూడదు మనం తప్పు. సో గాయ్స్ ఇదైతే హైపర్ ఎక్స్టెన్షన్, దీంట్లో మనం లోయర్ బ్యాక్ ని ట్రైన్ చేసుకోవచ్చు. అండ్ రీసెంట్ గా నాకు తెలిసింది, అంటే వేరే వాళ్ళు తెలిసి ఉండొచ్చు, బట్ నాకు రీసెంట్ గా తెలిసింది అంటే మనం దీన్ని హైట్ చాలా తగ్గించుకొని మనం కానీ ట్రైన్ చేస్తే మన హ్యామ్స్ట్రింగ్స్ ని మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు దీంట్లో. సో ఇప్పుడు నాకు చేయడం రాదు కాబట్టి చేసేటప్పుడు ఒకవేళ నరాలు ఇరిగిపోతాయి. సో నేనైతే ప్రెజెంట్ చేయను దాన్ని. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? సో గైస్ మనకి ఇక్కడ కెటిల్ బెల్స్ ఉన్నాయి అండ్ 2 సైక్లింగ్ మిషన్స్ ఉన్నాయి. కొంచెం బ్యాక్ సైడ్కి వెళ్తే మనకి క్రాస్ సైక్లింగ్స్ కూడా 2 ఉన్నాయి. సో ఆ సైడ్ చూపిస్తాను ఏముందో మొత్తం. సో గైస్ ఇది మొత్తం కార్డియో సెక్షన్ అనమాట. ఇక్కడ మనకి 2 క్రాస్ సైక్లింగ్ మిషన్స్ అలానే థ్రెడ్మిల్స్ అయితే మొత్తం 4 ఉన్నాయి మనకి. సో మనకి అక్కడ స్టెప్స్ ఇది కూడా ఉంది. సో గైస్ ఇది కూడా థ్రెడ్మిల్ లాంటిదే, కానీ మనం స్టెప్స్ ఎక్కుతాం కదా అలాంటిది. సో ఇది ఎక్కడ మన స్టెప్స్ ఎక్కితే మనకి క్యాలరీ కౌంట్ ఎక్కువ మైనస్ అవుతుంది. సో ఇలాంటి కార్డియో మిషన్ ఉండడం చాలా గ్రేట్. సో గైస్ ఇదైతే హ్యాక్ స్క్వాట్ మిషన్ అనమాట. దీంట్లో మన లెగ్ ని ఓవరాల్ గా ట్రైన్ చేసుకోవచ్చు, క్వాడ్స్ ని, హ్యామ్స్ట్రింగ్స్ ని అండ్ అలానే కాఫ్స్ ని కూడా. అండ్ ఇది కూడా లెగ్ ప్రెస్, దీంట్లో కూడా అంతే మన లెగ్ ని ఓవరాల్ గా ట్రైన్ చేసుకోవచ్చు. సో గైస్ మనకి ఇటు పక్క డిప్స్ మిషన్ ఉందన్నమాట. సో గైస్ ఈ మిషన్ వచ్చి లాట్ పుల్ డౌన్ అనమాట. ఈ అన్న మీకు తెలుసా, ఈ అన్న మిస్టర్ ఇండియాకి మార్చ్ లో పార్టిసిపేట్ చేశాడు 2026 లో, టాప్ 7 వచ్చాడు అన్న. సో రేపు ఈ అన్నతో మనం వర్కౌట్ కూడా చేస్తున్నాం. సో గైస్ ఈ మిషన్ అయితే లెగ్ అడెక్టర్ అనమాట. దీంట్లో మన ఇన్నర్ థైని అవుటర్ థైని మంచిగా టార్గెట్ చేయొచ్చు. సో గైస్ ఈ మిషన్ కూడా మన లెగ్స్ కోసం, అంటే హిప్ కోసం అనమాట. పొద్దున వచ్చినప్పుడు వేరే వాళ్ళు చేస్తూ ఉన్నారు,
సో అది ఫామ్ నాకు కూడా తెలియదు, ఒకసారి చేస్తాను కరెక్ట్ వస్తుందో లేదో. అంటే పైకి లేస్తూ ఉండాలి కూర్చొని. ముందు వెయిట్స్ సరిగ్గా వేసుకుందాం. సో వెయిట్స్ వేసుకున్నాము, వాళ్ళు ఇలా పెట్టుకున్నారు కిందకి. ఓకే, ఇదే అనమాట. ఇలా కూర్చొని కాదు ఎలానో పెట్టుకున్నారు, చేయకూడదు కదా, తప్పు చేస్తే ఇరిగిపోతే మనకే ముందే ఇంట్లో సరిగా జిమ్కి పంపిన పోతాయని చెప్పి ఇలాగా ఇరిగితే మాత్రం కష్టం. నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. సో సో ఇదే అనమాట కరెక్ట్ పొజిషన్, పొద్దున వాళ్ళు చేసిన వాళ్ళు కూడా. సో ఇలా పెట్టుకున్నప్పుడు ఇదంతా వెయిట్ ఇది పట్టుకోవాలి నాకు తెలిసి, పట్టుకొని అయ్యా లేవలేదు. సో గాయస్ కూర్చోకూడదు, గాల్లోనే ఉండాలి. ఒక్కటి సో ఇది మనం చేయలేం దీన్ని. సో గాయస్ ఇది కూర్చొని అయితే చేయకూడదు, గాల్లోనే ఉండి చేయాలంట. అంటే సిట్టింగ్ పొజిషన్ అయితే ఉండకూడదు. ఇవన్నీ నిపుణులు ఉంటేనే చేయాలి మనం. సో గాయస్ ఈ మిషన్ అయితే ప్రోన్ లెక్కర్లు అనమాట. అంటే మనం కొనుక్కొని మనం లెక్కర్స్ చేసుకోవచ్చు. మన హ్యామ్స్ట్రింగ్స్ ని మంచిగా ట్రైన్ చేస్తుంది ఇది. సో గాయస్ దీనికైతే చాలా పేర్లు ఉన్నాయి. నాకు తెలిసిన పేరు అయితే కేబుల్ క్రాస్ ఓవరే. ఈ కేబుల్ క్రాస్ ఓవర్ ఏంటంటే మన చెస్ట్ ట్రైన్ చేసేటప్పుడు మనకి మంచిగా ట్రైన్ అవుతుంది మన చెస్ట్ ఓవరాల్ గా. ఓన్లీ చెస్ట్ అనే కాదు, మన ఓవరాల్ బాడీని మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు ఈ కేబుల్ క్రాస్ ఓవర్ లో. చెస్ట్ కోసం అయితే మనకి మంచి యాంగిల్ ఉంటుంది ట్రై చేయడానికి. సో గాయస్ ఈ ఏరియా మొత్తం జిమ్కి వచ్చిన వాళ్ళు వాళ్ళ బ్యాగ్స్ ని అండ్ వాళ్ళ యాక్సరీస్ ని పెట్టుకుంటారు ఇక్కడ. నాకు చెప్పాను కదా ఫ్యాన్స్ చాలా ఉన్నాయని చెప్పి, అక్కడ ఒకటి మనకి చాలానే ఉన్నాయి ఫ్యాన్స్. సో గాయస్ ఈ మిషన్ కూడా ఫస్ట్ టైం అన్నమాట నేను ఇప్పుడు చూద్దాము. అంటే ఏ జిమ్స్ లో కూడా నేను చూడలేదు. ఇది వచ్చి మన డిక్లైన్ చెస్ట్ ప్రెస్ నాకు తెలిసేది. ఇది ఫిక్స్డ్. ఇలా నాకు తెలిసి ఈ మిషన్ లో కానీ ట్రై చేస్తే మన లోయర్ చెస్ట్ మంచిగా పడుతుంది. ఎందుకంటే మనం కేబుల్ క్రాస్ ఓవర్ చేసినా మనకి ఫామ్ లేదనుకోండి, మనకి మంచిగానే లోయర్ చెస్ట్ బిల్డ్ కాదు. మనం డంబుల్స్ చేసినా ఒక్కో హ్యాండ్ ఇలా వెళ్ళిపోతుంది కదా, దాంతో కూడా మనకి మంచిగా బిల్డ్ కాదు. సో ఇది ఫిక్స్డ్ అయితే మనకి మిషన్ కాబట్టి మంచిగా బిల్డ్ అవుతుంది. సో ఒకసారి ట్రై చేద్దాం ఎలా పడుతుందని చెప్పి. ఇంత వెయిట్ అవసరం లేదు, బాగానే ఉన్నాం కదా, ఎందుకు అంత వెయిట్ చేయడం మనం. సో ఫస్ట్ కూర్చోవాలి, కాళ్ళు ఇలా పెట్ట జారిపోతుంది. సో నో ఎక్సర్సైజ్ చేద్దాం. సో గైస్ అందట్లేదే అయ్యా. హే లోయర్ చెస్ట్ అయితే మంచిగా ఫీల్ అవుతున్నాను నిజంగా. సో గైస్ ఏదో ఒక రోజు ఇక్కడ చెస్ట్ రోజు ఉంటే బాగుండు లోయర్ చెస్ట్ చేసేదానికి. సో గైస్ ఈ మిషన్ అయితే లోయర్ చెస్ట్ని మంచిగా టార్గెట్ చేస్తుంది. ఒకవేళ మీ జిమ్స్లో కానీ ఇలాంటిది కానీ ఉంటే ఖచ్చితంగా చేయండి. దీంట్లో మీ లోయర్ చెస్ట్ మంచిగా బిల్డ్ చేసుకోవచ్చు. దిగేదట్ట పవన్ కళ్యాణ్ స్టైల్. నాలాగా తెలియని వాళ్ళు దీన్ని స్క్వాట్ ట్రాక్ అనుకుంటారు. దీని పేరు ఒరిజినల్ పేరు పవర్ ర్యాక్. సో గైస్ దీని పేరు పవర్ ర్యాక్ అనమాట, స్క్వాట్ ర్యాక్ అయితే కాదు. సో దీంట్లో మనం స్క్వాట్స్ చేసుకోవచ్చు, చెస్ట్కి చేసుకోవచ్చు, షోల్డర్కి చేసుకోవచ్చు, ఏం కావాలన్నా చేసుకోవచ్చు దీంట్లో. సో గైస్ ఈ మిషన్ వచ్చి షోల్డర్ ప్రెస్ అనమాట. ఒకవేళ పేరు కానీ తప్పుగా చెప్తే ఏమనుకోబాకండి, ఇది రోయింగ్ మిషన్ నాకు తెలిసి. లాడ్సా? రోయింగ్ కాదన్నా, లాడ్స్కి రోయింగ్కి మొత్తం కదా కాదా? సో గాయస్ ఇప్పుడే జస్ట్ జోక్ అనమాట, ఇది రోయింగ్ మిషన్ కాదు, లాట్ మిషన్. మనం లాట్స్ని మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు. సో గాయస్ ఇది స్మిత్ మిషన్ అనమాట. ఈ స్మిత్ మిషన్లో మనం ఏదైతే మనకి బ్యాలెన్స్ లేనప్పుడు మనం బార్బెల్స్తో కానీ చేస్తూ ఉంటామో ఇది మన స్మిత్ మిషన్ యూజ్ చేసి మనం బ్యాలెన్స్తో చేయొచ్చు. సో గాయస్ ఈ మిషన్ మన యాప్స్ కోసం అనమాట. చాలానే పేర్లు ఉన్నాయి, నాకు తెలిసిన పేరు చెప్తా ప్లీజ్. యాప్ క్రంచర్, బట్ అబ్డామినల్ ఆబ్లిక్ క్రంచర్ అనేదో పేరున్నా మొన్న, అదే నాకు తెలిసి. లేకపోతే యాప్ క్రంచర్ అనేది చెప్పి పిలుచుకోవచ్చు. మనం వెయిట్స్ అయితే మనం బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు మనం వెయిట్స్. సో గైస్ ఇదే అనమాట ఫ్రీ వెయిట్ సెక్షన్. మనకి ఇక్కడ 2.5 కిలో డంబుల్ నుంచి 50 కిలో డంబుల్ దాకా అయితే ఉంది. సో ఈ ఏరియా మొత్తం మనం డంబుల్స్తో ఏవైతే చేస్తూ ఉంటామో దానికి డెడికేట్గా ఉంటుంది. అంటే ఇక్కడే బెంచెస్ అందరూ వేసుకొని చేస్తూ ఉంటారు కదా, సో అలాగా. సో గైస్ మనకి ఇక్కడ బార్బెల్ రాడ్స్ కూడా ఉన్నాయి, కింద అయితే క్లిప్స్ చాలానే ఉన్నాయి మనకి. సో గైస్ ఈ జిమ్లో ఐరన్ ప్లేట్స్ కూడా ఉన్నాయి. ఐరన్ ప్లేట్స్ అంటే కొన్ని జిమ్స్లో అయితే ఉన్నాయి కదా, ఈ జిమ్లో నేను స్పెషల్గా నోటీస్ చేసిందంటే 1.5 కిలో ఐరన్ ప్లేట్ కూడా ఉంది. సో అడ్జస్టబుల్ బెంచెస్ మనకి టోటల్ 4 ఉన్నాయి. ఒకటి ఫ్లాట్ బెంచ్ ఉంది అండ్ అలానే సీటింగ్ బెంచ్ కూడా ఒకటి ఉందన్నమాట మనకి ఇక్కడ. సో గైస్ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే, నాకు పాజిటివ్ అని చెప్పి ప్రతి ఒక్కటి చెప్తాను. జిమ్ అయితే మొత్తం బ్లాక్ అండ్ బ్లూ థీమ్ అనమాట.
మనకి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ షూట్స్ కానీ సరిగ్గా వస్తుంది. మనకి క్లీన్నెస్ అయితే చాలా బాగుంది. ఎక్కడైతే ఏం డస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిర్రర్స్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి. చాలా జిమ్స్లో ఫస్ట్ అంటే ఎవరైనా జిమ్కి వచ్చేది బాగా చూపించుకోవడానికి కదా, సో అలా చేసినప్పుడు మిర్రర్స్ చాలా చోట్ల క్లీన్గా ఉండవు. ఇక్కడైతే ప్రతి ఒక్క మిర్రర్ చాలా క్లీన్గా ఉంది. అండ్ అలానే మనం వాష్రూమ్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే వాష్రూమ్స్ కూడా నీట్గానే ఉన్నాయి, పర్ఫెక్ట్లీ క్లీన్. అండ్ ఇంకోటి మిషన్స్ గురించి అంటే మిషన్స్ చాలా కొత్త మిషన్స్ ఉన్నాయి. నేను ఇప్పటికి లాటరల్ రేస్కి ఒక కొత్త మిషన్ చూశాను, లోయర్ చెస్ట్కి ఒక కొత్త మిషన్ చూశాను, అండ్ అలానే మన హిప్స్ కోసం కూడా ఒక కొత్త మిషన్ చూశాను ఇక్కడ. సో గాయస్, ఎవరైతే లెగ్స్ హెవీగా చేయాలి, పగిలిపోవాలి, లెగ్స్కి మొత్తం ట్రైన్ చేయాలనుకుంటే ఈ జిమ్కి వచ్చి ఖచ్చితంగా ట్రై చేయండి. లెగ్స్కి అయితే చాలా మిషన్స్ ఉన్నాయి, మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు లెగ్స్ని. సో గాయస్, మెంబర్షిప్ గురించి మాట్లాడుకోవాలంటే 1 మంత్కి వచ్చి 3000, 3 మంత్స్కి 8000, 6 మంత్స్కి 12,000 అండ్ 1 ఇయర్కి అయితే 16,000. ఒకవేళ కపుల్స్ జాయిన్ అవ్వాలనుకుంటే అంటే బాయ్ అండ్ గర్ల్, వీళ్ళకి 1 ఇయర్కి వచ్చి 25,000 బోత్ ఇద్దరికి కలిపి. అండ్ పర్సనల్ ట్రైనింగ్ గురించి మాట్లాడుకోవాలంటే 1 మంత్కి వచ్చి 10,000 అండ్ పర్ డే యాక్సెస్ కూడా ఉంది ఇక్కడ. మనకి పర్ డే వచ్చి మనకి 200 ఛార్జ్ చేస్తారు. సో గైస్, జిమ్ టైమింగ్ గురించి అయితే మండే టు సాటర్డే మార్నింగ్ 5 నుంచి నైట్ 10 వరకు ఓపెన్లోనే ఉంటుంది. అండ్ మనకి సండే అయితే మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఓపెన్లో ఉంటుంది. సో గైస్, ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే నెగిటివ్స్ అయితే అంతగా ఏం లేవు. బికాజ్ ఎక్విప్మెంట్ చూసుకుంటే టాప్ నాచ్ క్వాలిటీ ఉంది అండ్ చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. మనకి కార్డియో సెక్షన్ కూడా చాలా పెద్దది, చాలానే ఉన్నాయి కార్డియో మిషన్స్. సో నెగిటివ్స్ గురించి ఏమైతే లేవు ఇక్కడ. అదే ఆలోచిస్తున్నా ఏం చెప్దామని, కానీ ఏం రావట్లేదు నెగిటివ్స్ గురించి. ఇది నెగిటివ్ కాదు, పాజిటివ్. లైటింగ్ అయితే సరిగ్గా ఉంది పొద్దున కూడా. ఇంకా ఒకవేళ నైట్ ఊహించుకోండి ఇంకెంత బాగుంటుందో. సో జిమ్ అయితే ఫుల్ సెక్యూరిటీ అనమాట. సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఆడాడ కాదు, చాలా చోట్ల ఉన్నాయి, ప్రతి మూల. సో మీ వస్తువులు పోతాయని భయపడబాకండి, ఫుల్ సెక్యూరిటీ ఇక్కడ. సో గాయ్స్, ఇదే అనమాట కాంగ్ ఫిట్నెస్ స్టూడియో ఒక నా రివ్యూ. ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే నేను ప్రైజింగ్ చెప్పాను కదా, ఆ ప్రైజింగ్ మనకి అంటే ఏవైతే మనకి 3 మంత్స్ 6 మంత్స్ అండ్ అలానే మనకి 1 ఇయర్ ప్యాకింగ్ ఉంది కదా, దాంట్లో నెగోషియబుల్ ఉంది. ఇలా అన్నోళ్ళతో వచ్చి మాట్లాడుకోవచ్చు, వాళ్ళు తగ్గిస్తారు ఖచ్చితంగా. జిమ్ అయితే ఒకసారి ట్రై చేయండి, పర్ డే యాక్సెస్ కైనా చాలా బాగుంది. నైట్ నేను రాలేదు, నైట్ కూడా వచ్చాను మొన్న ఒకసారి. నైట్ కూడా లైటింగ్ చాలా బాగుంది. కానీ ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే నేను వచ్చినప్పుడు టప్ అని కరెంట్ పోయింది. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. సో దానికి ఏం చేయలేకపోయా, కానీ చూశాను, లైటింగ్ అయితే చాలా బాగుంది. సో ఒకసారి జిమ్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చింటే వీడియోని ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ అలానే ఎవరైతే జిమ్ జాయిన్ అనుకుంటున్నారో వాటికి కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.